దేవుడా, పెద్ద ప్రాబ్లమే వచ్చి పడింది. ఉన్న ఆస్తి పోయింది, రియల్ ఎస్టేటు పడిపోయింది, ఇంట్లో ఖర్చులు ఎక్కువ, చుట్టాలు వస్తే భరించలేను, షాప్కి ఒక్క గిరాకీ లేదు. ఎలా అయినా అందరూ నా షాప్కి వచ్చేటట్టు చేయి స్వామి. ఇలా అయితే నీ దగ్గరకు వచ్చి గుండు కొట్టించుకొని పాలాభిషేకం చేస్తా. ప్లీజ్ బాలాజీ, ఈ ఒక్క పని చెయ్యి. పుష్ప, ఏయ్ ఏ మేడం, వింటున్నావా? ఆపుతావా? ముందు టిఫిన్ రెడీ చేయి, త్వరగా షాప్కి వెళ్ళాలి. దేవుడా, ఎలా అయినా నా షాప్ ఫేమస్ అవ్వాలి. గుండు కొట్టించుకొని 20 లీటర్తో అభిషేకం చేస్తా స్వామి. నీ మీద ఒట్టు స్వామి. ఎవడ్రా పొద్దు పొద్దున్ని? అరే పుష్ప, డోర్ ఓపెన్ చేయవెందుకు? అరే బాబు, డోర్ పగలగొట్టుకొని వచ్చాయి, ఎవరు లేరు ఇక్కడ. బుద్ధిగా అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా ఇప్పుడు తిని ఎదవ నాటకాలు తట్టుకోలేకపోతున్నా. ఏం లేదు మేడం, మీ పని చూసుకోండి. చెప్పండి, ఏమైనా ప్రాబ్లమా? మళ్ళీ మళ్ళీ బెల్ కొడుతున్నావు? చెప్పు, ఏంది? నన్ను క్షమించండి, కొంచెం అర్జెంట్ పని ఉండి అందుకే ఎన్నిసార్లు బిల్లు కొట్టాను. అంటే నీకే పనులున్నాయా? మేమేమైనా ఖాళీగా కూర్చున్నామా? పొద్దున్నే బిజినెస్ స్టార్ట్ చేసినావా? అరే టైం చూసుకొని రారా బాబు. మార్నింగ్ ఎవడైనా పూజలు పునస్కారాలు చేసుకుంటాడు, నీ సామాన్లు ఎవడుకుంటాడు? నాకు నీ బుక్స్ ఏమొద్దు, వెళ్ళు. కృష్ణ, నా పేరు కూడా తెలుసుకొని వచ్చినావా? పెద్ద ప్లానే. కృష్ణ, నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటి పేరు పెట్టి పిలుస్తున్నావు? కొంచెం మంచిగా మాట్లాడు. అంటే నీ పేరు కృష్ణ కాదా? ఒక్క నిమిషం. పేరు కృష్ణ, జననం జూన్ 12, 1990. భార్య పుష్ప, 2 పిల్లలు రాహుల్, కీర్తన. నీ షాప్ బిజినెస్, అమ్మా నాన్న, పక్కింటి సుజాత. కరెక్టే కదా? ఇవన్నీ అన్న, మీరు రూపాయలు రండి అన్న, మీరు ఇక్కడే ఉండండి, షర్ట్ వేసుకొని వస్తాను. అయ్యా నాకు చెప్పండి, ఇందాక మీరు డోర్ దగ్గర చెయ్యి లేపి ఇలా జాతకం చూశారే, ఏంది అసలు? ఎలా చేశారు? ఆర్ యు మ్యాజిషియన్? ఏదైనా యంత్రమా? పెద్ద ప్లానే. కంపెనీ తరపున డిస్ట్రిబ్యూషన్ దొరికితే మామూలుగా ఉండదు. నువ్వు నన్ను ఇంకేమైనా అనుకుంటున్నావా కృష్ణ? చదువుగానువా? కాదు. జనాభా లెక్కల కోసం ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, సిబిఐ. అయితే ఎవరు స్వామి నువ్వు? నన్ను ఎందుకు గెలవడానికి వచ్చావు? నేను నీ గురువుని కృష్ణ. అదే రోజు పాలాభిషేకం చేస్తా, కొబ్బరికాయలు కొడతా, గుండు కొట్టించుకుంటా అని రోజు బ్లాక్మెయిల్ చేస్తూ ఆరాధిస్తుంటావే, అతన్నే. అంటే నువ్వు దేవునువా? అరే ఏందన్నా, పొద్దున్నే నేను దొరికానా? తింగరోని అనుకుంటున్నావా? అచ్చా, ప్రాంక్ చేస్తున్నావా? కెమెరా లేయి, ఓయ్ కెమెరా లేయి. అన్నా, పిక్చర్ని చేద్దాం అనుకుంటున్నావు, కానీ నువ్వు పని చేయి, కెమెరా ఆన్లోనే ఉండని ఆడుకుందాం, బాగుంటుంది. సరే, నువ్వు దేవుని అనుకుందాం. ఇప్పుడు నేను నా మనసులో ఏమనుకుంటున్నావు చెప్పు చూద్దాం. ఈరోజు మీరు కలుస్తామో లేదో, రావు రిజల్ట్ ఏమవుతుందో చెప్పు స్వామీజీ. ఏది నీ మ్యాజిక్? మాటలు రావట్లేదా? తమాషాలు చేస్తున్నావా నాతో?
అసలే నాకు చాలా పనులు ఉన్నాయి. ఇప్పటికే షాప్కి లేట్ అయింది. ఇక్కడేమో లంగా పంచాయతీ చాలా ఎక్కువైంది. ఐఎమ్ సారీ. మీరు వెళ్ళొచ్చు ఇక. రండి, లేవండి లేవండి అన్న, చెప్పేది మీకే. కృష్ణ, ఈరోజు ఎమ్మెల్యే కలవడం కష్టం. రావాల్సిన గురించి నువ్వేమీ దిగులు పడకు. ఈ స్వామీజీ అన్నీ చూసుకుంటాడు. స్వామి, పైకి లే కృష్ణ. స్వామి బాలాజీ, నన్ను క్షమించండి. సాక్షాత్తు దేవుడే ఇక్కడ వచ్చాడంటే నమ్మలేదు. నన్ను క్షమించండి స్వామి. స్వామి, మీ రాకతో ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు. ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. నా జన్మ ధన్యమైంది స్వామి. ఐఎమ్ వెరీ లక్కీ స్వామి. ఏ పుష్ప, తొందరగా బయటికి రా. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మన ఇంటికి వచ్చాడు, రావే. పొద్దున్నే పిచ్చి పట్టిందిరా బాబు. నీ దగ్గర హాస్పిటల్ కాల్ చేయాలా ఏంటి? నీ వల్ల నాకు కూడా పిచ్చి పట్టేలా ఉంది. తొందరగా షాప్కి వెళ్ళిపోవా? తన మాటలు పట్టించుకోకండి స్వామి, వదిలేయండి. అది ఎప్పుడూ అంతే. స్వామి, నాకు అస్సలు అర్థం కావడం లేదు. నేను మీకు ఎలా సేవ చేయగలను? లడ్డూలు తెమ్మంటారా? టీ, కాఫీ, పోనీ సమోసా, కప్చు, కళ్ళు కంపండ్ల గుడాలు చాలా బాగుంటాయి స్వామి. తీసుకుంటారా? చెప్పండి స్వామి, తీసుకుంటారా? నాకు అవే ముద్దు కృష్ణ. స్వామి, నాకు ఒక డౌట్. మీరేమనుకోరు కదా? అసలు మీరు ఎలా, ఎక్కడి నుంచి పుట్టారు స్వామి? ఈ భూమి ఎందుకు? సృష్టి, మనుషులు, ప్రేమ, పెళ్లి బంధాలు, దీంతో పాటు దుఃఖాన్ని మిగిల్చే చావునిచ్చావు. ఎందుకు స్వామి? అసలు ఈ బ్రతుకు అర్థం ఏంటి? దీనికి సమాధానం లేదు కృష్ణ. నాకు ఇంకా 5 నిమిషాలు మాత్రమే సమయం ఉంది కృష్ణ. నీకు ఎన్ని కోరికలు ఉన్నాయో అన్నీ చెప్పుకో. 5 నిమిషాలంటే తక్కువ స్వామి. పెన్ పేపర్ తీసుకొని అన్నీ రాసిమ్మంటారా? ఈజీ అవుతుంది. అవేమీ అవసరం లేదు, నువ్వు చెప్పడం మొదలుపెట్టు. 5 నిమిషాలంటే ఏం చెప్పాలరా బాబు? థింక్ బిగ్గా, థింక్ బిగ్. ఇలాంటి ఛాన్స్ పోతే మళ్ళీ జన్మలో రాదురా రే. స్వామి, నా షాప్ బాగా రన్ అవ్వాలి. ప్లాట్స్ రేటు డబుల్ లేదు ట్రిపుల్ అవ్వాలి. నాకు 20 కిలోల బంగారం. నాకు సోషల్ సర్వీస్ చేయడం అంటే చాలా ఇష్టం. నాకు ఒక ఎమ్మెల్యే పదవి ఇప్పించండి. నా కొడుకు రావులకి ఫారెన్లో ఎడ్యుకేషన్ అయ్యేటట్టు చూడండి. చివరిగా 1 నిమిషం మాత్రమే ఉంది కృష్ణ. స్వామి, నా పిల్లం నా మాట వినేటట్టు చేయండి. దానికి అసలే మెంటల్ పిచ్చి, దాంట్లో ఎప్పుడు అరుస్తూనే ఉంటుంది. సమయం అయిపోతుంది కృష్ణ. స్వామి, చివరిగా ఒక్క కోరిక. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అస్సలు వైరల్ అవ్వట్లేదు. ఫేస్బుక్లో ఫొటోస్కి లైక్స్ రావడం లేదు. ఎలాగైనా నన్ను ఫేమస్ చేయండి స్వామి, ప్లీజ్ స్వామి. దీని గురించి నువ్వు అస్సలు దిగులు పడకు. రేపటి నుంచి నీ ఫోటో వైరల్ అయిపోతుంది. అందరూ నిన్నే తలుచుకుంటారు, నిన్ను సన్మానం కూడా చేస్తారు. వినటానికే చాలా బాగుంది స్వామి. నీ గురించి మంచి మాటలు మాట్లాడతారు. ధన్యుని స్వామి. ఒకసారి ఎమ్మెల్యే అయితే తినమ్మ తప్పుల కట్టల మీద పడుకుంటా. నీ సమయం అయిపోయింది కృష్ణ. పద, ఇప్పుడు మనం వెళ్ళాలి. స్వామి, మీరు వెళ్ళిపోతున్నారా? ఇంకా నా కోరికలు తీర్చలేదు. అవన్నీ ఇప్పుడు అమలు చేశారు స్వామి. కృష్ణ, నేనే కాదు, నాతో పాటు నువ్వు కూడా రావాలి. నీ దుఃఖం నుండి నీకు విముక్తి కలిగించే సమయం వచ్చేసింది. ఏం మాట్లాడుతున్నారు స్వామి? నా వయసు ఎంత? నాకు ఏ రోగాలు కూడా లేవు. చిన్న పిల్లలు, మెంటల్ వైఫ్. నేను లేకుండా వాళ్ళు ఎలా బ్రతకాలి? నన్ను ఎలా రమ్మంటారు స్వామి? నేను ఇంకా సరిగా బ్రతకలేదు. ఏదో తప్పు జరుగుతుంది. నాకు ఈ వరం ఏమొద్దు. నేను ఎలాగైనా కష్టపడి సంపాదించి నా పిల్లల్ని, నా భార్యని చూసుకుంటాను. నా లైఫ్ నాకు ఇవ్వండి చాలు, ప్లీజ్ స్వామి. చూడు కృష్ణ, నువ్వు లోకాన్ని విడిచే సమయం వచ్చేసింది. రేపు ఉదయాన్నే చూడు, నీ కొడుకు ఇన్స్టాలో, ఫేస్బుక్లో నీ ఫోటోని పెడతాడు. తర్వాత ఇన్ని లైక్లు, మంచి మంచి కమెంట్లు రాస్తారు. అదేదో RIP, రెస్ట్ ఇన్ పీస్, కరెక్టేనా? స్వామి, మీరు అలా ఎలా చేశారు? నా భార్యకి నేనంటే ప్రాణం. నేను లేకుండా తను బతకలేదు.
తన పరిస్థితి ఏంటి స్వామి? సరే, తన మనసులో నీ గురించి ఏమనుకుంటుందో అది కూడా విను. ఈ బతుకుండేదనగా పొద్దు నుంచి సాయంత్రం దాకా పుష్ప పుష్ప అని కుక్కలా వస్తుంటాడు. శుద్ధ పోసేవ ముద్దు లేదు ముచ్చట లేదు. షాపింగ్ పేరుతో చాలు కయ్యమని వస్తాడు సన్నాసేవ. మీకన్నా ఆ పక్కి విసురాత్మ కూడా నయం. పుష్ప చంపుతావా ఏంటి నన్ను? సమయం ముగిసింది కృష్ణ. వద్దు స్వామి, ప్లీజ్ వద్దు, నన్ను వదిలేను స్వామి. వద్దు, నేను రాను. వద్దు స్వామి, వద్దు స్వామి, నేను రాను. వదిలేను స్వామి. ఇదంతా కళ. అమ్మో. పుష్ప, వెన్నెలు పెట్టు.